Hi everyone, I am Dr. Shashikant, Senior Consultant Cosmetic and Plastic Surgeon. మనము most of the times obesity గురించి చాలా వింటూ ఉంటాము, చూస్తుంటాము. ఒక్కొక్కసారి మనం కూడా సఫర్ అవుతుంటాము. సో ఈ ఒబేసిటీ అనేది హౌ సీరియస్ అనేది, ఒబేసిటీ అనేది ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ చేంజెస్ ప్రకారము ఎక్సర్సైజ్ తగ్గిపోతుంది, హై కార్బోహైడ్రేట్ ఇంటేక్ పెరిగిపోతుంది, స్ట్రెస్ పెరిగిపోతుంది. సో వీటన్నిటి వల్ల ఎఫెక్ట్ డైరెక్ట్గా బాడీ మెటబాలిజం మీద పడుతుంది. జనరల్గా బాడీ మెటబాలిజం మీద స్ట్రెస్ వీటన్నిటి మీద ఎఫెక్ట్ ఎట్లా, ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువైపోతుంది. ప్లస్ వర్క్ కల్చర్ కూడా మోర్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫిజికల్ వర్క్ తగ్గిపోతుంది. సో వీటన్నిటి వల్ల బాడీ మెటబాలిజం తగ్గిపోవడం వల్ల బాడీ ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువైతుంది. సో వీటిని ఎలా కంట్రోల్ చేయడం? ఒకటి ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడము అండ్ స్ట్రెస్ తగ్గించుకోవడము. ఇన్ అడిషన్ లైఫ్ స్టైల్, మన డైటరీ మోడిఫికేషన్స్ చేసుకోవాలి. డైటరీ అంటే మనము తినే డయట్లో క్యాలరీస్ అంటే కార్బోహైడ్రేట్స్ మనం చాలా ఎక్కువ తిన్నాం అవసరానికి మించి. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ అనేవి మన ఇమీడియట్ ఎనర్జీ రిలీజ్కి బాగా ఉపయోగపడతాయి. సో వర్క్ చేసేటప్పుడు ఇమీడియట్ ఎనర్జీ రిలీజ్ అంటే ఫిజికల్ వర్క్ చేసేటప్పుడు, సపోజ్ సైకిల్ తొక్కటం కానీ, సమ్ ఇంట్లో ఫిజికల్ వర్క్ చేస్తున్నప్పుడు ఆర్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు, వాటన్నిటికీ ఇమీడియట్ వర్క్కి కార్బోహైడ్రేట్స్ కావాలి. సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఏమవుతుంది అంటే మనం కార్బోహైడ్రేట్ కన్జంప్షన్, మనం తినే కార్బోహైడ్రేట్ ఎంత తింటామో దానికి ఈక్వల్గా మనము స్పెండ్ చేయట్లేదు. సో ఈ కార్బోహైడ్రేట్ ఏమవుతుంది, ఇవంతా కూడా డైరెక్ట్గా కన్వర్ట్స్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ఫ్యాట్ కింద డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా ఈ ఒబేసిటీ అనేది గ్రాడ్యువల్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, స్ట్రెస్ వల్ల పెరుగుతూ వస్తుంది. సో ఇప్పుడు ఈ లైపోసెక్షన్ అనేది ఈ ఒబేసిటీ మేనేజ్మెంట్లో ఎక్కడ ఉంటుంది? సో ఒబేసిటీ మేనేజ్మెంట్లో లైపోసెక్షన్ రోల్ ఎక్కడంటే లోకలైజ్డ్ ఫ్యాట్ కలెక్షన్స్ ఏదైతే ఉంటుందో. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్బిడ్లీ ఒబేస్ ఆర్ మొత్తం లావుగా ఉంటారు, బాడీలో అన్ని పార్ట్స్ లావుగా ఉంటాయి. సో వాళ్ళు మోర్ దెన్ 100 kilos, వాళ్ళు బాడీ మాస్ ఇండెక్స్ 40 ఆ పైన ఉంటాయి. సో వాళ్ళకి ఈ లైపోసెక్షన్ అనేది పనికిరాదు. ఎందుకంటే లైపోసెక్షన్ అనేది బెస్ట్ ఎప్పుడు పనిచేస్తుంటే లోకలైజ్డ్ ఫ్యాట్ కలెక్షన్స్ మనం తీయడానికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది, దాన్ని యూస్ఫుల్ అనమాట. సో ఈ లోకలైజ్డ్ ఫ్యాట్ కలెక్షన్స్ అంటే ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ అబ్డమెన్, పొట్ట భాగంలో బాగా ఫ్యాట్ ఉండడం. కొంతమందికి ఓన్లీ సెంట్రల్ ఒబేసిటీ ఉంటుంది పొట్ట భాగంలో, ఎస్పెషల్లీ మేల్స్, మగవాళ్ళలో. అలాగే ఆడవాళ్ళలో ఎస్పెషల్లీ బటక్స్, థైస్ ఎక్కువగా లావుగా ఉంటాయి. దట్ ఈస్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఒబేసిటీ అనుకోండి. సో వీళ్ళలో ఇలా కొంతమందికి యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్ ఆర్ ఒబేసిటీ కొంచెం ఆర్మ్స్ ఉంటాయి, రెండు ఆర్మ్స్ వెనక భాగాల్లో బాగా లావుగా ఉండి సాగుతూ ఉంటాయి. సో ఆర్మ్ ఒబేసిటీ ఉంటుంది. అలాగే కొంతమందికి బ్రెస్ట్ చాలా ఎక్కువ ఉంటాయి, సో ఆ బ్రెస్ట్ పెద్దగా ఉంటుంది. సో వాళ్ళలో కూడా మనము ఆ ఫ్యాట్ డిపాజిషన్ చూసుకుని అందులో కూడా ఫ్యాట్ డిపాజిట్ అవ్వచ్చు. అలాగే కొంతమందికి బ్యాక్, ఫ్లాంక్స్, సైడ్స్, పొట్ట సైడ్స్ అంతా బాగా లావుగా ఉంటుంది. సో ఇలా రకరకాలుగా డిఫరెంట్ లొకేషన్స్, స్పెసిఫిక్ లొకేషన్స్ లావు ఉన్నప్పుడు మనం లైపోసెక్షన్ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట.